లోన్ యాప్స్ అరాచకాలు మళ్లీ మొదలయ్యాయి. ఆ మధ్య వరుస కేసులతో కాస్త సైలెంట్ అయిన లోన్ యాప్స్ నిర్వాహకులు మళ్లీ రెచ్చిపోతున్నారు. రుణాలిచ్చి రాక్షసత్వం చూపిస్తున్నారు. న్యూడ్ ఫోటోలు, వీడియోలతో పరువు తీస్తున్నారు. అలాంటి బాధలను భరించలేక లోన్ తీసుకున్న వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే లోన్ యాప్స్ అరాచకాలు సృష్టిస్తూ ఉంటే వాటికి నకిలీ లోన్ యాప్స్ తోడయ్యాయి. ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుంటారు. వెంటపడి నిమిషాల్లోనే లోన్ ఇస్తారు. ఈజీ లోన్. ఒక్క క్లిక్తో మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు అని ప్రకటనలతో గాలం వేస్తారు. ఎలాంటి వెరిఫికేషను లేకుండా, ఫోన్ కాల్ కూడా చేయకుండా నిమిషాల్లో లోన్ శాంక్షన్ చేసేస్తారు. క్షణాల్లో అకౌంట్లో డబ్బులు వచ్చి పడతాయి. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలకు రోడ్డున పడాల్సిందే. నెల నెల ఈఎంఐ కట్టడంలో ఏ మాత్రం ఆలస్యమైనా జలగల్లా పట్టి పీడిస్తారు. ఆడ మగ అనే తేడా ఉండదు. కనీసం మానవత్వం కూడా లేకుండా నరరూప రాక్షసుల్లా నరకం చూపిస్తారు. మార్ఫింగ్ ఫోటోలు, బంధువులకు ఫోన్ కాల్స్తో పరువు బజారు కీడుస్తారు. ఇక చావే శరణ్యం అనుకునేలా చేస్తారు. లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులకు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. లోన్ యాప్ వేధింపులకు విశాఖపట్నంలో ఓ యువకుడు బలైన విషయం ఆలస్యంగా బయటపడింది. అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన సూరాడ నరేంద్ర తన భార్య అఖిలాదేవి, తండ్రి, తల్లితో కలిసి జీవిస్తున్నాడు. నరేంద్రకు నెలన్నర క్రితమే పెళ్లైంది. అతడు మత్స్యకారుడిగా జీవనం సాగిస్తున్నాడు. సముద్రంలో వేటకు వెళ్లొస్తుండేవాడు. భార్య అఖిల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఇంటి అవసరాల నిమిత్తం నరేంద్ర ఆన్లైన్ యాప్లో 2,000 రూపాయలు రుణం తీసుకున్నాడు. ఆ మొత్తం చెల్లించేశాడు. కానీ రుణం తిరిగి చెల్లించాలంటూ లోన్ యాప్ నిర్వాహకులు అఖిల సెల్ ఫోన్కు నరేంద్ర, అఖిల ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి పంపించారు. లోన్ తక్షణమే తీర్చకపోతే వాటిని ఇతరులకు సైతం పంపిస్తామని బెదిరించారు. నరేంద్రతో వెంటనే డబ్బులు కట్టించాలని, లేకుంటే మరిన్ని ఫోటోలు పంపిస్తామని వాళ్ళందరికీ బెదిరింపు మెసేజ్లు చేశారు. ఇంటికి వచ్చిన తరువాత నరేంద్రను అఖిల ఈ విషయం అడగ్గా ఇంటి అవసరాల నిమిత్తం తీసుకున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత తమ వద్ద ఉన్న 2,000 రూపాయలను వెంటనే లోన్ యాప్ నిర్వాహకులకు చెల్లించారు. అప్పటికే యాప్ నిర్వాహకులు మార్ఫింగ్ ఫోటోలను నరేంద్ర ఫోన్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ పంపించేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నరేంద్ర ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో అఖిల ఆసుపత్రిలో డ్యూటీ చేస్తోంది. రాత్రి 8 గంటల సమయంలో అఖిల అత్త ఫోన్ చేసి నరేంద్ర తలుపులు తీయటం లేదని చెప్పడంతో ఇంటికి చేరుకుంది. తలుపులు కొట్టినా ఎంతకీ తీయకపోవడంతో పక్కనే ఉన్న కిటికీలో నుంచి చూడగా నరేంద్ర గదిలో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. దీంతో తలుపులు వెరగొట్టి నరేంద్రను కిందకు దించి కేజీహెచ్ కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికీ చనిపోయినట్టు నిర్ధారించారు. నరేంద్ర చావుకు కారణమైన లోన్ యాప్ నిర్వాహకులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆర్థిక అవసరాలుండే వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ యాప్ల వల విసురుతున్నారు. మాట అన్నాడు. తాను చేయి బాబు డ్యూటీ నుంచి వచ్చాడు 6:30కి. ఏమ్మా ఇలా చేసావు, నేను ఫోటోలు పంపిస్తున్నారు పిల్లకి మెసేజ్లు పెడుతున్నాడు, అలా చేయడం తప్పమ్మా నాన్న అంతే ఒకటే మాట. ఏం తెలియదు కదా, అప్పుడే తెలిసింది. ఆ రోజే పంపించాడు ఫోటోలు. అంతవరకు మనకు తెలియదు. అలాంటివి ఏమి మా అబ్బాయి ఫిషింగ్ హార్బర్ లో బోట్కి వెళ్ళి కూడా అంతవరకే. ఇప్పుడు మామూలుగా ఇక్కడ హోటల్లో చేస్తున్నాడు. అది 40 రోజులు అయింది కదా. మీకు ఏ విధంగా న్యాయం కావాలంటున్నారు? ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? మీరు ఇప్పుడు కారణమయ్యారు కదా, అలాంటి వాళ్ళకి ఉరిశిక్ష వేసేయాలి సార్. అలాంటి ఏదో ఉంచకూడదు. 8 మంది జీవితాలతో ఆడుకుంటారు వాళ్ళు. నా పిల్లే కాదు, ప్రతి పిల్లకి ప్రతి కొడుకు అలాగే జరగకూడదు. న్యాయం చెయ్యండి సార్. మాకు ఆ పిల్లడు దిగ్గు చాలా గట్టి పిల్లడు. యాప్లను ఇన్స్టాల్ చేయగానే ఫోన్లోని కాంటాక్ట్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడే ప్రమాదముంది. ఈ మధ్య గుర్తించిన కొన్ని నకిలీ లోన్ యాప్స్ వివరాలు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వీటిలో కొన్ని శత్రుదేశాల నుంచి నడుపుతున్నారని, అనుమానాస్పద కదలికలు అందులో ఉన్నట్టు వెల్లడించింది. అలాంటి యాప్లను ఇన్స్టాల్ చేయగానే ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని పేర్కొంది. హోంశాఖ వెల్లడించిన ప్రకారం క్రెడిట్ కార్డ్ మేనేజర్, సిసి క్రెడిట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సిల్వర్ క్యాష్, ఈజీ రూపే, క్యాష్ పాక్ పర్సనల్ లోన్, సింప్లీ రూపే, 3A రూపీ, దానా క్రెడిట్, ప్రిఫర్డ్ వ్యాలెట్, టచ్ రూపీ ఆన్లైన్ క్రెడిట్, చక్కామాల్, క్రేజీ మనీ క్యాష్ అడ్వాన్స్, సింపుల్ క్యాష్, స్మాల్ క్రెడిట్ బడీ క్యాష్ లాంటి యాప్లు నకిలీవని కేంద్ర హోంశాఖ తెలిపింది.